సినిమా. ఈ తండ్రి కొడుకులిద్దరి గత సినిమాలో రెండు పెద్ద డిజాస్టర్స్. దీంతో ఖచ్చితంగా సత్తా చూపాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకరు విజువల్ వండర్ మొదలెడితే మరొకరు మాసీ ఎంటర్టైనర్ మొదలెట్టారు. అయితే తాజాగా ఈ ఇద్దరు సినిమా అప్డేట్స్ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవడంతో మాకిదే కావాలంటూ హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోతున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. కావాలి హిట్టు, ఖచ్చితంగా కావాలి అంటూ భీష్మించు కూర్చున్నారు మెగా ఫ్యాన్స్. దీంతో ఎట్టి పరిస్థితుల్లో సాలిడ్ హిట్ ని టచ్ చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే అటు మెగాస్టార్ విశ్వంభరని మొదలు పెడితే ఇటు మెగా పవర్ స్టార్ పెద్దిని పట్టాలెక్కించేశాడు. అయితే విశ్వంభర ఆగుతూ సాగుతూ ఎట్టకేలకి గుమ్మడికాయ కొడితే పెద్ది మాత్రం యమాజోరుగా షూట్ ని పరుగులు పెట్టించడం విశేషం. వాస్తవానికి విశ్వంభర సంక్రాంతికి రావాలి. కారణాలేవైనా సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఇక నెల్లాళ్ళు అలా గడిచిపోవడంతో సినిమాపై బజ్ మొత్తం పోయే పరిస్థితి. దీంతో ఒకవైపు సీజీ పనులు పూర్తి చేస్తూనే ఉన్న ఒక సాంగ్ బ్యాలెన్స్ ని కంప్లీట్ చేశాడు వశిష్ఠ. ఇక సినిమా ఆల్మోస్ట్ రెడీ అయిపోవటంతో సెప్టెంబర్లో రిలీజ్ ఉండొచ్చన్న టాక్ అయితే వినిపిస్తోంది. అయితే డైరెక్టర్ వశిష్ఠ మాత్రం మరింత కేర్ తీసుకుని అదిరిపోయే క్వాలిటీ అందించాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తున్నాడు. సో సినిమా రావటానికి మరో 2 నెలలు పట్టేలానే కనిపిస్తోంది. ఇక పెద్ద విషయానికి వస్తే ఈ మూవీ సైలెంట్ గా అయినా స్పీడ్ గానే షూటింగ్ జరుపుకుంటోంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే గ్లింప్స్ రిలీజ్ చేయగా దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు చిర్రీ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింటా చక్కర్లు కొడుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వినాయక చవితి నుంచి పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి చేస్తారంట. దీనికి సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు మార్చి 27న విడుదల చేయనున్నారు. చూడాలి మరి చిరు విశ్వంభర, చరణ్ పెద్ది సినిమాలతో గత సినిమాల తాలూకు చెడు జ్ఞాపకాల్ని చెరిపేస్తారో లేదో. తెలుగు హీరోలు ఒక్క హిట్ అంటూ ఆపసోపాలు పడుతుంటే దుల్కర్ మాత్రం దూసుకెళ్తున్నాడు. అవును, సొంత భాషలో కెరీర్ ఎలా ఉన్నా టాలీవుడ్లో మాత్రం హిట్టుకి కేర్ ఆఫ్ అయి కూర్చున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే 3 సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకున్న దుల్కర్ లేటెస్ట్ గా కాంతా అంటూ మరో పీరియడికల్ లవ్ స్టోరీకి శ్రీకారం చుట్టాడు. ఇక లేటెస్ట్ గా కాంతా నుండి వదిలిన టీజర్ మరింత అప్లాజ్ మూట కట్టుకోవడంతో మనోడి ఖాతాలో మరో హిట్ పడ్డట్టేగా అంటూ డిస్కషన్స్ మొదలెట్టిందట టాలీవుడ్ ఇండస్ట్రీ. దుల్కర్ సల్మాన్ ఈ పేరిప్పుడు టాలీవుడ్ లో రీసౌండ్ చేస్తోంది. తెలుగు హీరోలు ఒక్క హిట్ కావాలి మహాప్రభు అంటుంటే దుల్కర్ మాత్రం సినిమా చేశామంటే హిట్ కొట్టాల్సిందే అన్నట్టుగా దూసుకెళ్తున్నాడు. మహానటిలో జెమిని గణేశన్ రోల్ వేసిన దుల్కర్ ని చూసి ఫిదా అయిపోయింది టాలీవుడ్. ఇక సీతారామం, లక్కీ భాస్కర్ వంటి హిట్స్ తో మల్లు హీరో అయినా మనవాడే అన్నంతగా ఆడియన్స్ ఓన్ చేసుకున్నారంటే దుల్కర్ నటన ఎంతగా అట్రాక్ట్ చేసిందో అర్థమవుతుంది. దుల్కర్ సల్మాన్ ఒక సినిమాకి డేట్స్ ఇచ్చాడంటే అందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అన్నంతగా ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్. దీంతో లేటెస్ట్ గా వస్తోన్న కాంతాపై కూడా అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకోగా తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలని మరింతగా పెంచడం విశేషం. అయితే ఆ టీజర్ లో లీడ్ రోల్స్ ప్రముఖ దర్శక నటులు బాలచందర్, కమల్ హాసన్ ని పోలి ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. కథ విషయానికొస్తే హీరో చంద్రన్ దర్శకుడు అయ్యా వద్ద నటనలో ఓనమాలు నేర్చుకుంటాడు. ఈ క్రమంలో పేరు ప్రఖ్యాతలొచ్చేసరికి వీరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ దశలో దర్శకుడు అయ్యా ఫీమేల్ లీడ్ హారర్ ఫిలిం తీస్తాడు. దానికి శాంతా అన్న టైటిల్ పెడతాడు. చంద్రన్ ఆ ప్రాజెక్ట్ ని తన చేతిలోకి తీసుకుని శాంతా టైటిల్ ని కాంతాగా మార్చేస్తాడు. తర్వాత ఏంటనేది కాంతా కథగా తెలుస్తుంది. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా టీజర్ చూస్తుంటే దుల్కర్ ఏదో గట్టిగా ప్లాన్ వేసినట్టే కనిపిస్తోంది. మరి వింటేజ్ అంబియన్స్ ని అద్భుతంగా క్రియేట్ చేసిన మేకర్స్ సినిమాని ఎలా తెరకెక్కించారో తెలియాలంటే సెప్టెంబర్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా టాలీవుడ్ లో దుల్కర్ కొడుతున్న వరుస హిట్స్ చూసి మన హీరోలేమైనా మారతారేమో చూడాలి. కోహ్లీ సినిమాని లోకేష్ అక్కడి నుండే లేపేశాడా? మాస్టర్, లియో సినిమాలాగే ఈ సినిమాలో కూడా అనేక సినిమాల రిఫరెన్సులు కనిపించబోతున్నాయా? ఎల్సీయూ అంటూ అట్టహాసంగా సినిమాలను వదిలే సొంత కాలానికి పదును పెట్టలేకపోతున్నాడా? అసలు నెట్టింట్లో కూలీపై వస్తున్న కాంట్రవర్సీ ఏంటి? కాదేది కాపీకి అనర్హమన్నాడు సినీ కవి. ఇక నేను సినిమాలు తీసేదే సినిమాల నుండి కాపీ చేసి అంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు క్వింటన్ టారంటినో.
అంతటా ఆయన చెప్పాక ఇక మనదేముంది అంటూ పలు సినిమాల రిఫరెన్స్లని తన సినిమాల్లో దింపేస్తున్నట్ట డైరెక్టర్ లోకి. ఇక ఇప్పటికే వచ్చిన మాస్టర్, లియో సినిమాలలో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల రిఫరెన్స్లు కనిపిస్తాయి కూడా. తాజాగా కూలీ కోసం అమితాబ్ మూవీ అయిన దీవార్ మెయిన్ లైన్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. డైలీ కూలీల శ్రమను దోచుకుంటున్న ఓ సిండికేట్ ను ఓ మామూలు కూలీ ఎదిరించి అక్కడితో ఆకుండా వాళ్లను తొక్కేసే స్థాయిలో మాఫియా డాన్ గా ఎదగడం, కొంతకాలమయ్యాక అతని గతం తాలూకు నీడలు మళ్లీ వెంటాడ్డం, ఇదే కూలీ స్టోరీ అని, ఇది దీవార్కి దగ్గరగా ఉందంటూ ముంబై వీధుల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఫస్ట్ హాఫ్ సేమ్ ఉన్నా సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సెకండ్ హాఫ్ లోనే లోకి తన మ్యాజిక్ రిపీట్ చేయనున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి పుట్టించకపోతే మాటలెలా పుడతాయన్నట్టుగా ఎక్కడో ఒక చోట నుండి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏ సినిమా అయినా ఇన్స్పైర్ అవ్వాల్సిందే. అయితే అందులో క్రియేటర్ తనదైన మ్యాజిక్ ఏం చేస్తాడు అన్నదే కీలకం. ఆ లెక్కన లోకి ఇందులో పీహెచ్డీ చేశాడు కాబట్టి ఎక్కడి నుండి రిఫరెన్స్లు తీసుకున్నా లోకి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం ఖాయం. విజయ రామరాజ్, సిజ్జా రోజ్ జంటగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం అర్జున్ చక్రవర్తి. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్ని గెలుచుకోవడం విశేషం. ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీం. ఇంకా మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ, సుమిత్ ఆర్ట్ డైరెక్టర్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ కూడా చాలా ప్లేస్లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ కానీ ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేశాడు, చాలా బాగా చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాజ్లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కరన్. గ్లిమ్స్ కానీ నెక్స్ట్ టీజర్లో కానీ మ్యూజిక్ అదిరిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 అంటే అఫ్కోర్స్ మేము చేసాము, అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. It took us, all of us, 5 years to make this movie and bring it in front of you. There's a lot of hard work. Thanks to our support, nama producer sir, Srini sir. Without you, and of course, things wouldn't be possible. And of course, Krishna sir, thank you so much. And the main person is our director. Avaruda idea, his dream to come and make this movie and to make it successful. I feel this movie is already successful to all of us because we have bought it. At last, it has come out so well. తీసుకురావడానికి ఒక 9 సంవత్సరాల డ్రీమ్ నాలో జర్నీ చేసింది. సో ఎగ్జాక్ట్గా ఒక తల్లి తన బిడ్డకి జన్మయడానికి 8 మంత్స్ పడుతుంది, 9 మంత్స్ పడుతుంది. సో నేను ఈ సినిమాని ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి మోస్తున్నాను. ఈ స్టోరీ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ కిడ్గా ఉన్నప్పుడు ఒక పర్సన్ మీట్ అయ్యాను. సో ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. సో ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పారు. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు అందులో ఉన్న పాయింట్స్ జస్ట్ బ్రీఫ్గా ఉన్నప్పుడు నా బ్రెయిన్లో స్టోర్ అయిపోయాయి. సో బట్ నాకు ఆ ఏజ్లో నాకు ఆ స్టోరీ ఏంటి లైఫ్ ఏంటని అర్థం కాలేదు. బట్ నేను ఏజ్ పెరిగే కొద్దీ ఆ కథ నాతో పాటు పెరుగుతూ వచ్చింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతుంది. అయితే ఈ సందర్భంగా మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. రియలీ గ్లాడ్, చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్లో ఒక పార్ట్ అయినందుకు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ అని ముఖ్యంగా కొంతమంది గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలంటే 100% మై బ్రదర్ అండ్ ఐ మీన్ మై రియల్ బ్రదర్ అండ్ ఫైర్ క్రాకర్ విజయ్ దేవరకొండ. విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ని చూశాను. సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్, మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఇలాంటి ఒక స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్. Kingdom release is just in a few days, 31st kada. We're all very excited and I'm sure you're all going to see a powerful performance full of film
and a magical film made by Gautam sir. Nalanti newcomers ki ఒక్క one opportunity చాలా కష్టం కదా. But alantidi, because of you guys, I've gotten so many opportunity to prove my worth. I just want to share one thing about VD. Everybody knows, like, there's a lot of work going on in our studio, a lot of back-to-back releases, all that. So around 5 days back, generally, the hero of a film, what will he call and ask you? He'll call and say, or he'll message and say, is this ready? Is that ready? He sent me a big message saying, I hope you're sleeping and taking rest because that is most important. That shows the heart of Vijay Devarakonda. Can you please give it up for him, guys? What a wonderful person. He came all the way to Chennai to hang with us and we had a great time. And I'm assuring you, I've seen the film and I generally don't say this if I don't like it. I watched the film. This is going to be a milestone in VD's career as well as in my career, in Gautam's career, in Vamsi's career, everybody's career. So Kingdom, I heard that the trailer's done really well and the openings are going to be really good. ఈరోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన. మీరు 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 వేరే బా, దేవుడిచ్చిన వరం. ఇన్ని వేల మంది మా అందరి గురించి వచ్చి వెయిట్ చేసి, మేము వచ్చినప్పుడు మీ అరుపులు, మేము మీ వైపు చూసి దండం పెట్టినప్పుడు అరుపులు, చెయ్యి ఊపితే అరుపులు, మాట్లాడుతుంటే అరుపులు, మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా. అది ఇక్కడే కాదు, మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు, ఎక్కడ వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ, అదే నమ్మకం. అసలు ఎలానో ఎందుకో. జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా యముడు. శ్రావణి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లతో మంచి అప్లాజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా ఆడియో లాంచ్ ఈవెంట్ని ఘనంగా చేస్తుంది చిత్ర యూనిట్. యముడు అనే టైటిల్లోనే ఉందండి, మనం ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. అందరం ధర్మం ఆ మార్గంలో నడవాలి. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. మనం ఎవరికి భయపడకపోయినా ఆ దేవుడికి భయపడాలి. అది మనం ఈ మూవీలో చూస్తాం. ఈ మూవీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి, అందరికీ నచ్చుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు, జగదీష్ గారికి సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా తోటి ఆర్టిస్టులందరికీ సార్, మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అలాంటి కొన్ని సెన్స్ పాయింట్స్ని తీసుకుని మేము యముడు అనేది డెవలప్ చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. సో నెక్స్ట్ ఇంకా నా ఫ్రెండ్ శివ. సో మన లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ సక్సెస్ అవుతున్నా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకునే కొంతమంది ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళలో నాకు శివ వన్ ఆఫ్ ది. సో తనతో పాటు నన్ను ఈ జర్నీలో తీసుకురావడం కదా, లాక్కొచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ శివ. నా పేరు జగదీష్ కుమార్ ఆమంచి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి సినిమా మీద ప్యాషన్తో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ని వదులుకొని ఇక్కడికి వచ్చి సినిమా తీసి ఆడియో ఫంక్షన్లో నేను మీ ముందు నిలబడుకొని ఉన్నాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి, బాలకృష్ణ గారి డ్యాన్సులు చూస్తూ ఫంక్షన్లకి, సినిమా పెళ్ళిళ్ళకి, స్కూల్లో ఫంక్షన్లకి, లేదంటే కాలేజ్ డేస్కి డ్యాన్సులు వేస్తూ అదే పిచ్చిగా మైండ్లో పెట్టుకొని నాకు దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సినిమా తీసి యముడు అని మీ ముందుకు వచ్చాను. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.